గెలిస్తే ఏం చేస్తాననో, పార్టీ తరఫున ప్రజలకు ఎలాంటి సంక్షేమం అందుతుందనో, తమకే ఎందుకు పట్టం కట్టాలనో ప్రజల్లో చెప్పుకొని ఓట్లు అడగలేక ఎంతసేపు వివేక హత్య కేసునే పదే పదే ప్రస్తావిస్తూ సునీత, షర్మిల ఎలక్షన్ ప్రచారం నిర్వహించడంతో ప్రజలకే విసుగొచ్చింది. అధికారంలో ఉన్న పార్టీ పాలనా తీరును విమర్శిస్తే ప్రజలు కూడా ఆలోచిస్తారు. హామీల అమల్లో జాప్యం ఉంటే గతాన్ని గుర్తు చేసుకుంటారు. కానీ వైసీపీ విషయంలో అలాంటి నెగిటివ్ కామెంట్స్ చేసేందుకు పెద్ద స్కోప్ లేదనుకున్నారో, లేక అలాంటివి చెప్పే కంటే వైఎస్ వివేక హత్య గురించి చెప్తేనే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనుకున్నారో, కానీ ఎలక్షన్ సందడి మొదలైన నాటి నుంచి ఆ ఒక్క అంశాన్నే ప్రస్తావిస్తూ వస్తున్నారు. కడప ఎంపీ బరిలో ఉన్న షర్మిలకు మద్దతుగా సోదరి సునీత కూడా చేతులు కలిపి ప్రచారంలో పాలు పంచుకుంటోంది. అంతవరకు బానే ఉంది. కానీ చెప్పడానికి ఇంకేమీ లేదన్నట్లుగా వివేక హత్య గురించే మాట్లాడుతుండడంతో ఆ కేసుపై ఇక మాట్లాడొద్దంటూ కడప కోర్టు ఆదేశాలిచ్చింది. దాంతో అక్కా చెల్లెళ్ళిద్దరికీ ఆయుధం లేకుండా పోయిందని అంటున్నారు వైసీపీ శ్రేణులు. ఆ ఒక్క అంశంతోనే ప్రజల్లోకెళ్తూ ఓట్లు దండుకోవాలన్న ఆలోచనతో రంగంలోకి దిగారు. హామీలు, సంక్షేమం, పథకాలు, అభివృద్ధి లాంటి వాటిని పెద్దగా నమ్ముకోకపోవడంతో ప్రచారాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అన్న గందరగోళంలో ఉన్నారని ఫ్యాన్ పార్టీ అభిమానులు కూడా కామెంట్స్ చేస్తున్నారు. షర్మిల, సునీతే కాదు, బీజేపీ, టీడీపీ, జనసేన కూడా వివేక హత్య కేసుతో రాజకీయ ప్రయోజనాలు పొందాలన్న ఆలోచనలో ఉన్నాయని వైసీపీ వర్గాలు ఓపెన్ గానే విమర్శిస్తున్నాయి. ఊహించని విధంగా ఆదేశాలు రావడంతో దిక్కుతోచని స్థితిలో కడప కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సునీత ఏపీ హైకోర్టును ఆశ్రయించిందన్న ఘాట్ విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డికి ముడిపెట్టి జగన్ ఇబ్బంది పెట్టాలన్న వారి ప్లాన్ బెడిసి కొట్టడంతో ప్లాన్ బి లేక చతికిలబడ్డ షర్మిల, సునీతలు కోర్టు ఆదేశాలను జీర్ణించుకోలేక న్యాయ వ్యవస్థల్ని కూడా విమర్శించే స్థాయికి దిగజారాయంటూ సోషల్ మీడియాలలో పోస్టులు దర్శనమిస్తున్నాయి. వివేక హత్య కేసుని ప్రస్తావించకపోతే, దాని గురించి మాట్లాడకపోతే ప్రజలు పట్టించుకునే పరిస్థితి ఉండదు కదా. క్యాడర్ లేని పార్టీతో, కంటెంట్ లేని ప్రచారంతో, జనాలే అసలు లేని విశ్వాసంతో ఎలా ముందుకెళ్లడం, ఎలా ఓట్లు సంపాదించుకోవడం అంటూ అక్కా చెల్లెళ్ళిద్దరూ డీలా పడ్డారని వైసీపీ నేతలు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.